ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి సీనియర్ నాయకులు కోలాపురి సుధాకర్ మృతి చెందడంతో వారి మృతదేహానికి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు కోలాపురి సుధాకర్ టీడీపీ కోసం ఎన్నో సేవలను అందించారని, వారి సేవలను మర్చిపోలేమని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. కోలాపురి సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు విశ్వనాథం, చంగారావుతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. తెలుగుదేశానికి జరగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెట్టుకుని తనే నాయకుడిగా ఉంటూ తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని కోల్పోయాం. చిన్న వయసు, 44 సంవత్సరాలు, ఎస్సీల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఎప్పుడు పిలిచిన పార్టీ ఆఫీస్కి రావడం, మన పనులని చేసుకోవడం, పార్టీకి అండగా ఉండేవాడు. అండగా తెలుగుదేశం పార్టీ అంటేనే అతనికి ఎనలేనటువంటి ప్రేమ. మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉంటూ ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ మొదటి నుంచి కూడా తను వదిలిసిన రోజుల నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు. ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని కలగజేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేస్తాం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తనకి పార్టీ నుంచి ఏమైతే రావాలనో అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి ఫోర్స్లోకి వస్తుందని చెప్తున్నారు, కానీ పాత సభ్యత్వం ఉంది, కొత్త సభ్యత్వం కూడా చేసుకున్నాడు. కాబట్టి తనకి పార్టీ ఆఫీస్లో మాట్లాడి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.